కానీ అలాగే జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ప్రస్తావించడం జరిగింది. మరి ఈరోజు శాసన మండలిలో రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీకి కొన్ని స్థానాలు కేటాయించారు. వీటిలోంచి ఉద్యమ నాయకులు, కార్మిక నాయకులు, మేధావులు ఇలాంటి వాళ్ళు రావాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ వీటిల్లో కూడా ఈరోజు రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు చొచ్చుకు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున ఎన్రోల్ అయ్యారు. 3,46,000 మంది. వారందరూ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున నాకు తొలి ప్రాధాన్యత ఓటు ఫిబ్రవరి 7న వేస్తారని ఆశిస్తున్నాను. ఆ మేరకు మేము కింది క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగేటటువంటి ఈ శాసనమండలి ఎన్నికల్లో ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను